శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, వినకపోతే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా. ఒక్కసారి నీ తండ్రి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకంటే బాబాగారు తన బిడ్డల శ్రేయస్సు కోసమే ఈ సందేశం చెప్తున్నట్లుగా అనుకుని ప్రతి ఒక్కరూ, బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా మన కోసం ఏం చెప్తున్నారో వినండి ఫ్రెండ్స్. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు మోసపోతున్నావమ్మా, జాగ్రత్త. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతూ ఉన్నావు. నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో, లేకపోతే తప్పకుండా నష్టపోతావు తల్లి. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా, బాబా, నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. చూడమ్మా, ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది తల్లి. అర్థమైందా బిడ్డ? ఎప్పుడూ కూడా నువ్వు 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఒక్కరిని కూడా బాధ పెట్టకు. నువ్వు ఓడిపోతుంటే బాధపడకు. నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు. మళ్ళీ ప్రయత్నించు. తప్పకుండా విజయం నీ సొంతం అవుతుంది. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకొని రావాలంటే ఆ నీటిలో రాయిని వెతికి తెచ్చేంత కష్టం తల్లి. నీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి? అందుకే చెప్తూ ఉన్నాను, ఎవ్వరినీ కూడా తెలిసి బాధ పెట్టకు. నీ జీవితాన్ని నువ్వు ధైర్యంగా బ్రతుకు. తలదించుకొని ఉండకు. నీకొక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుందమ్మా. నీకొక జీవిత రహస్యం చెప్తాను విను. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. జీవితం అనేది మహాయుద్ధం లాంటిది. అందులో పోరాడితేనే గెలవగలం. అలా కాకుండా ఊరికే కూర్చుంటే తప్పకుండా ఓడిపోతారు. చూడమ్మా, పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా? లేదు కదా. అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు? గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా తల్లి పూజిస్తాము. అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచి వారినే గౌరవిస్తాం. నిజమే కదా. నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలమ్మా. అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది.
నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారున్నారు. వారిని కనుక్కోవడం కాస్త కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా కూడా మంచిగా నటిస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఓపికగా ఉండేవారు ఎప్పుడూ కూడా ఓడిపోరని గుర్తించుకో. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు, కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారమ్మా. అందుకే జాగ్రత్తగా ఉండమని నా బిడ్డని హెచ్చరిస్తున్నాను. నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకు అంతా శుభం జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చిన సందేశంలో అండి, కేవలం పొగడ్తలతో మనిషిని చాలా దిగజార్చేస్తారు. మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియని విధంగా కొంతమంది మాటలు చెప్తారు. అలాంటి మాటలు వింటే మనం జీవితంలో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతామండి. మన ద్వారా ఒక మంచి వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వాళ్ళు కారణమవుతారు. అందుకే ఏ పని చేసినా సరే ఆలోచించి చేయండి. పొగడ్తలే కాదండి, మనం ఎవ్వరి పొగడ్తలకు పడము అనేటువంటి ఒక ధైర్యం ఉన్నా సరే కొంతమంది మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి మాటల వల్ల మన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు మన కుటుంబాన్ని కూడా దుఃఖంలోకి నెట్టేస్తామండి. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నారు. కుటుంబంలో సంతోషం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషం ఉండదండి. బయట ఎన్ని సమస్యలున్నా ఇంటికి వచ్చిన తరువాత కొంచెం సంతోషంగా మనశ్శాంతిగా ఉంటే ఎంత కష్టాన్నైనా ఎవరైనా మర్చిపోతారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. మన కుటుంబంలో నాకు మనశ్శాంతి దొరుకుతుంది అనేటువంటి ధైర్యం ఉంటే ఎటువంటి కష్టాన్నైనా జయించగలరు. అందుకే బాబాగారు పదే పదే చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. మనకు మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించడం ఎవరికైనా కష్టమే అండి. అందుకే ఎవరు ఏ మాట చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి, దానివల్ల అసలు మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిని చేయాలి. ఎవ్వరి మాటలకు పొంగిపోకూడదు, స్థితప్రజ్ఞులుగా ఉండాలండి. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయ శిఖరాలను చేరుకుంటారండి. అందుకే బాబాగారి బిడ్డలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పినటువంటి మాటలు విని ఆ తండ్రి చూపిన దారిలో నడుస్తూ ఆనందమైనటువంటి భవిష్యత్తును అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.